కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో చెప్పేశాడు ఒక 2.5 years నాకు బ్రేక్ వస్తుంది, నేను యాక్ట్ చేయలేను, చెప్పాడు. సో డెఫినెట్ గా ఇంటిని నేను నేను చూసుకోలేను, అని నువ్వే చెప్పేసాడు నాకు. చూసుకోవాలని చెప్పేశాడు. చెప్పేసాడు. ఆ. నేను గో హెడ్, ఓకే నేను బానే ఉన్నాను కదా, Hmm. సో ఇంకొంచెం కష్టపడాలి అంతే. నేను ఓకే గో హెడ్ చేసేసుకో అని చెప్తాను. నేను ఇట్స్ గుడ్, మంచి పేరు వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుందో ఒక చిన్న టెన్షన్ అయితే ఉందన్న. Hmm. నేను ఫస్ట్ తను చేస్తానంటే డైరెక్షన్ కదా, ఓకే చెయ్యాలా వద్దండి అన్న. నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. యాక్చువల్లీ దానికి రైట్ శివప్రసాద్ అన్న, చాలా అంటే నాకు ఓన్ బ్రదర్ అన్నట్లు శివప్రసాద్ అన్న. నేను అడిగా అన్న ఓకేనా సెటిల్డా, నేను నీ మీద నమ్మకంతే సిరి నన్ను నమ్మురా అన్నాడు. ఓకేనా అని చెప్పేసి ఓకే చేసేసి అగ్రిమెంట్ చేసి అని చెప్పేసాను. డన్, ఓకే మంచి పేరు అయితే వచ్చింది, గుడ్, మంచి సినిమా అయితే తీసాడు. సో లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది. హా, love ఆ? match, love సో match. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనరాజ్ తెలుసమ్మా, లేకపోతే ఇండస్ట్రీకి రాకముందే ఎక్కడన్నా కలిసి Actually, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగులింగ్ లో నీ నీ no, నీ no, పాత్ర no. కూడా ఉందా? Actually, I am basically classical dancer అమ్మ. అవునా? హా. ఓ క్లాసికల్ డాన్స్. సో ఒక టైంలో ఏంటంటే తను ఒక డాన్స్ స్టూడియో పెట్టాడు ఫిల్మ్ నగర్ లో. సో అప్పుడు ఏంటంటే తను అడిగాడు అనమాట, కాల్ చేసి ఈ నియర్ బై ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. Hmm. సో అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజే నేను పరిచయం అవటం, ఇంటికి వెళ్ళేసరికి అంటే బిఫోర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఏంటో తెలియదు. తన ఫీల్ ఏంటంటే మా అమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిన్ను నాకు ఇచ్చింది. Hmm. సో ఆ రోజే రెండు సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు వచ్చేసి నవంబర్ 23rd చనిపోయారు. సో మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అయింది. ఓకే. లిటరల్లీ చెప్పాలంటే ధనరాజ్కి ఆ రోజు మ్యారేజ్ అని కూడా తెలియదు, Hmm. చెప్పలా. అంటే నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని ఆ. తనకి తెలీదు. రేపే మన మ్యారేజ్ ఓకే అంతే, ఏమీ తెలీదు. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాడా? మా పెళ్ళైన 3rd డేనే జగడం సినిమా వచ్చింది తనకి. ఓకే. అంతకుముందు ఓకే ఓకే అంటే నేను క్లాసెస్ చెప్పేదాన్ని, తను క్లాసెస్ చెప్పేవాడు. సో కానీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత తను ఒక మాట అన్నాడు, నేను 100 రూపాయలు తెచ్చినా కూడా దాంతోనే ఇల్లు మెయింటైన్ చేయి, 1000 రూపాయలు తెచ్చినా దాంతోనే. సో ఓకే అంటే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అనేసి ఆపేసాను నేను. Hmm. కానీ గుడ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయింది, 3rd డే జగడం సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇస్ గుడ్ అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఏంటి పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. యా ఆ? అంటే జీరో నుంచి తిని వచ్చాము. తినక ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే. ఓకే. నేను మంచి ఓకే నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. Hmm. తను ఓకే అప్పుడప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. Hmm. 3rd డే సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది Hmm. స్టార్టింగే. ఓకే గుడ్, కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ Hmm. మంత్స్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడన్న, మనం ఎలా చేస్తామన్న, అమ్మాయిలు మనం చేస్తామా. తర్వాత ఆ రోజు నైట్ నాకు కాల్ చేసి ఇట్లా మా అమ్మగారు చనిపోయారు, సో నాకు హెల్ప్ కావాలి అన్నాను. ఓకే అనేసి ఆ నైట్ టైం నాకు ఆ రోజే ఆ పిల్లోడు పరిచయం యాక్చువల్లీ. ఓకేలే హెల్ప్ అడిగాడు కానీ నా దగ్గర ఉన్న గోల్డ్ మాత్రమే ఇచ్చా. చూడు నా దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ ఎవరు ఉంటే పంపించు. Hmm. అలానే గోల్డ్ ఇచ్చాను. అతని పేరు వాసు. Ah. సో తనకి ఇచ్చి పంపా. ఆ తర్వాత 3rd డేను వెళ్ళి నేను కలిసి వచ్చాను అంతే. ఓకే. అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయడానికి అసలు జేబులో డబ్బులు లేవు లేదు. మొత్తం కార్యక్రమాలు చేయడానికి. Yes. ఓకే. దానికి నేను ఇచ్చాను. అలా ఇంకెక్కువ సో కనెక్ట్. ఎప్పుడైతే గోల్డ్ ఇచ్చావో నీ మీద ప్రేమ పెరిగిపోయింది ఇంకా, అంతే కదా? ఆబ్వియస్ గానా, Hmm. అంటే ఉంటది కదా అన్న ఇంకా. బట్ ఓకే బట్ మీ ఇంట్లో ఇమీడియట్ గా ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కదన్న. మా అమ్మ బండకేసి బాదుతానంది. ఆ, నువ్వు రా ఫస్ట్ నేను బండకేసి బాదుతాను. ఓకే. ఆ తర్వాత మా పెద్ద బాబు పుట్టాడన్న సుక్కు పుట్టినప్పుడు అప్పుడు మా అమ్మ మా నాన్న, Hmm. యాక్చువల్లీ మేము 5 అక్క చెల్లెలమన్న. ఆ తర్వాత మా తమ్ముడు. ఓకే. మా ఇంట్లో ఫస్ట్ మనవడు అంటే నా కొడుకే ఓకే. సుక్కు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనవడు పుట్టి, అసలు మా నాన్నకి మగ పిల్లలు అంటే చాలా ఇష్టం. అలా అని మా నాన్న 5 ఆడపిల్లలు కన్నాడు. లాస్ట్ లో పుట్టాడు 6వాడు. Hmm. అప్పటికి మా అమ్మ పూజలు చేసి 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 పుణ్యంగా 5 తర్వాత లాస్ట్ లో పుట్టాడు. ఓకే. సో మా ఇంట్లో మా సుక్కు అంటే ఓకే అంటే వాడే పెద్ద, అందరికి వాడే పెద్ద. నేను చిన్న కానీ వాడు అందరికి పెద్ద. ఓకే. లాస్ట్ అమ్మాయి ఏమైనా కానీ ఫస్ట్ నువ్వే పెళ్లి చేసుకున్నావు. ఆల్రెడీ అయిందన్న, కానీ ఎవరికి పిల్లలు లేరు అప్పటికి. ఫస్ట్ నాకే
ఒక్కోసారి మా అమ్మ అనేది దీనికి ముందు చేసిన అయిపోయింది, అందరికి పిల్లలు పుట్టేసేవాళ్ళు అని. నాకు పుట్టిన తర్వాత ఇలా పుట్టారన్న అందరూ, 3వకి 2వకి 1st ఇలా పుట్టారనమాట. ఓకే. ఆ తర్వాత అంటే మనకి చైల్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు 15 years కే మ్యారేజ్ అండి, బాబుని కనడం అన్నీ అయిపోయాయి. 15 years కి అయిపోయింది పెళ్లి? అయిపోయింది అన్న, అప్పుడు అలా అయిపోయింది. అంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. Okay. ఓ బట్ బాబు పుట్టిన దాకా అమ్మ నాన్న రాలేదు, రాలేదు. బాబు పుట్టిన తర్వాతే వచ్చారు. అవును, బాబు పుట్టిన తర్వాత. ఓకే. గుడ్ యాక్చువల్లీ. అంటే ఆ ఫీల్ వేరన్నా. ఎంత అంటే లిటరల్ గా చెప్పాలంటే ఆ టైంలో బాగా చూసుకున్నాడు అనుకోండి. బాగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా? బేసిక్ నేను ఉండట్లేదన్నా లిటరల్ గా, తనకి అందుబాటులో నేను ఉండట్లేదు. ఓకే. నా వర్క్ అంటే బేసిక్ ఏమైపోతుందంటే తను లెగక ముందే నేను వెళ్ళిపోతాను, లేదంటే తను పడుకున్నాక నేను పడుకుంటాను, లేదంటే తను రాకముందే నేను పడుకుంటాను. టైం సెట్ అవ్వట్లేదు. ఇద్దరు ప్రొఫెషనల్స్ వేరు. తన బిజీలో తను ఉన్నారు, నా బిజీలో నేను ఉన్నాను. ఓకే. సో ఇద్దరం బిజీ. ఓకే. ఉన్న కొంచెం టైం పిల్లలకి కేటాయిస్తాను. ఎప్పుడైనా సటన్ ఆఫ్ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా ఓకే నేను వస్తాను అంటే ఓకే వచ్చేస్తే పిల్లల్ని తీసుకుని. ఎందుకన్నా 3 years బ్యాక్ స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాను నేను. అయితే మనం లంచ్ చేసి ఎన్ని డేస్ అయింది తెలుసా? అవునా, ఎన్ని డేస్ అయింది, సరే వస్తారంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారన్న. ఆ లంచ్ టైం ఒక 10 minutes, 10 కూడా కాదు 5 minutes అంతే. తినేసి నేను వెళ్ళిపోయా. నేను చెప్పేసాను సార్ని చూసుకొని నేను వెళ్ళిపోతున్నానని. అంత బిజీ అయిపోయాను. ఓకే. అంటే నాకు నా ప్యాషన్ అన్న, నా వర్క్ అనేది నా ప్యాషన్. సో బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ధనరాజ్ వైఫ్ శిరీష కాదు, పలానా సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్, ఓకే. అది కావాలి. వచ్చిందా అది ఆల్రెడీ? వచ్చిందన్న, వచ్చిందా? వచ్చింది. ఓకే. హ్యాపీ చాలా. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న, అండ్ దెన్ ఎగ్జామ్స్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్. చిన్న బాబు 2nd class అయిపోయింది ఇప్పుడు. ఓకే. చాలా గ్యాప్. సో చాలా గ్యాప్ ఉంది. అంటే మనకు అప్పుడు 15 కదన్నా, సో కొంచెం గ్యాప్ తీసుకోండి, సెటిల్డ్ గా ఓకే డన్ అనుకుంటే 2nd బాబు. సో పిల్లలు కూడా ఫ్యామిలీని మిమ్మల్ని అర్థం చేసుకునే టైప్ అని ఇద్దరు కూడా? నాకన్నా వాళ్ళ ఫాదర్ కి ఎక్కువ అటాచ్మెంట్. అంటే నేనేమో దండిస్తూ ఉంటాను, ఆయనేమో అది కాదు ఇది కాదని కొద్దిగా చేస్తుంటాడు. అందుకనే కొంచెం ఫాదర్ అంటే ఎక్కువ అటాచ్. బట్ ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదా? ఈ ఫోటో ఎక్కడ పెట్టారంటే ఫస్ట్ టైం నేను కాలు మొక్కాను. అవునా? ఏంటి ఫస్ట్ టైమా? పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదా? లేదు. పెళ్ళైనప్పుడు కూడా మొక్కలేదు అంటున్నావు కదా, అసలు పెళ్లి స్టోరీ ఏంటి? పెళ్ళప్పుడు కూడా తెలియదా ధనరాజ్కి పెళ్ళని? నేనే చెప్పలేదన్నా. నెక్స్ట్ డే అంటే రేపు మన పెళ్లి. అవునా? ఓకే. ఓకే. అంతే. ఎలా చేసుకున్నారు? గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, పెద్దమ్మ తల్లి గుళ్ళో చేసుకున్నాం. ఇది మన ఈ జూబ్లీ హిల్స్. అంతే. ఓకే. ఎవరెవరు వచ్చారు? ఎవ్వరు లేరన్నా, ఒక అబ్బాయి ఉన్నాడు, తన ఫ్రెండ్, తన పేరు సంథింగ్ రవియో ఏమో, అంతే. మీ ఇద్దరం. ఎవ్వరు లేరన్నా. మీ ఇద్దరమే. అంటే అండర్స్టాండింగ్ ఏముందన్నా, ఒకటి మనం పెళ్లి చేసుకోవాలంటే బేసిక్ గా ఏమీ ఉండక్కర్లేదన్నా, 2 మనసులు ఇలా కలిస్తే చాలు. సో తాళి ఒకటి తీసుకొని నువ్వు వెళ్ళిపోయావు. అంతే, ఏమి లేదు. అసలు పెళ్లి బట్టలు ఏమీ లేవన్నా, నార్మల్ డ్రెస్సుల్లో చేస్తున్నారు. అంతే, ఏమీ లేదు. పూజారి అని ఉన్నాడా? నో పూజారి. ఎక్కడ చేసుకున్నారు మరి? బయటనే, పెద్ద ముగ్గులు బయట. అది అంతే. అప్పుడు మనకు తెలియదు కదా, తను చిన్నవాడు నేను చిన్నవాడిని. అయిపోయిన లాగా. ఎందుకు? ఏ అకేషన్ అది? అది వరలక్ష్మి పూజ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కలకాలం. ఎట్లా భర్త హ్యాపీగా ఉండాలని చేసే పూజ, భర్త కాళ్ళు ముక్కితే తప్పేంటి? నేను ఇలా దొరికిపోతాను అనుకోలే. ఎక్కడ ఉందన్న ఈ ఫుడ్? యాక్చువల్లీ ఏదో దొరికింది. అమ్మా, పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళది నాన్న ఒకళ్ళది అమ్మ నేచరా, లేకపోతే? ఇద్దరు తనలాగే ఉంటారన్నా, కానీ చిన్న బాబు కొంచెం, నేనేంటంటే ఎంత వర్క్ లో ఉన్నా వాడికి ఏ టైం అయినా సరే ఫుడ్ కరెక్ట్ గా ఇచ్చే. వాడు అసలు చిన్నప్పుడు చాలా ఫేర్ ఉండేటోడు అన్న, నేను కొంచెం బిజీగా అది అలా ఉండేటోడు. యాక్చువల్లీ చాలా ఫెయిర్ ఉండేటోడు అన్న. సెకండ్ అమ్మాయి కోసం ప్లాన్ అనుకున్నారా? చాలా బాగుండేవాడు అన్న, కానీ కొంచెం ఎవరి టైంలో వాళ్ళు బిజీ అవడం. ఆడ బక్కగా ఉండేవాడు అన్న, నేనే కొంచెం అది పెట్టి ఇది పెట్టి కొంచెం బుద్ధిగా తయారు చేసి. ఇప్పుడు బొద్దుగా ఉన్నాడు కదా? చాలా బుద్ధిగా. అవును. పెద్దోడు బక్కగానే ఉన్నాడు అనుకుంటా కదా? వాడు ఇంకా సేమ్ వాళ్ళ ఫాదర్. ఇంకా వాళ్ళ ఫాదరే. ఓకే. నెక్స్ట్ మా తమ్ముడు, మా ఫ్యామిలీ చూసారన్న కింద. ఓ, మీ ఓన్ బ్రదరా? మా ఓన్ బ్రదర్, చెప్పాను కదన్నా. ఓకే. అప్పుడు మనం చాలా బుద్ధిగా ఉండేవాళ్ళం, చెప్పాను కదా. మీ ఫ్యామిలీ అమ్మా? కింద మొత్తం మా ఫ్యామిలీ అన్న. మా అమ్మ మా నాన్న. అంటే ఇటు సైడ్ అందరూ అల్లుళ్ళు నించున్నారన్న, ఇటు సైడ్ అందరం కూతురు నించున్నాం. ఓకే. మిడిల్ లో మా తమ్ముడు, మా మర్దలు. ఓకే. మొత్తం 5 అల్లుళ్ళ? 5 అన్న. అంతే.
ఐదుగురు 10 మంది మీరే సరిపోయారు. రేపు వాళ్ళు పొద్దున్న 12, ఇప్పుడు 14. యాక్చువల్లీ 1 ఉన్నారండి, ఇప్పుడు 2 అయ్యారు. అదే మీరే ఒక 30 మెంబర్స్ ఉన్నారు. రేపు పొద్దున్న ఫ్యామిలీకి వెళ్తే మా ఒక్క ఫ్యామిలీ చాలు, మీ ఫ్యామిలీ వస్తే ఒక 50 మెంబర్స్ కౌంట్ చేసుకోండి. అంతే. సో వీళ్ళల్లో సెలబ్రిటీ అంటే అల్లుడు ధనరాజ్ ఆ, అంతేనా? అంతే. ఫుల్ రెస్పెక్ట్ బేసిక్ గా ఇస్తారు మా అమ్మ ఫ్యామిలీ వాళ్ళకి అంతా. నాకన్నా మా ధనరాజు ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ. ఓకే. అంటే మనం కొంచెం గద్దరిగా నేనే ఎక్కువ తిడుతుంటాను మా ఇంట్లో. మా అమ్మ నన్ను అంటది, అమ్మ బాబోయ్ అత్త వస్తుందిరా నాయన, నాకు అత్తయ్య కూర్చుంది అది. అంటే నేను ఏంటంటే నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు అంతే. నువ్వు కాంప్రమైజ్ చేసినా ఏం చేసినా ఒప్పుకోను. నచ్చలేదంటే నచ్చలా అంతే, ఏదైనా అంతే అన్న. ఎక్కడ మీ ప్రాపర్? ఖమ్మం అన్న. ఖమ్మం. ఇది మన తెలంగాణ ఖమ్మం. యా అన్న, ఖమ్మం. ఓకే. నెక్స్ట్ ఇది దర్గాకి వెళ్ళామన్న, మన కడప దర్గాకి వెళ్తాం Okay. యాక్చువల్లీ. నాకు ఎందుకు అన్న కొంచెం ఎక్కడైనా మనకు బాగాలేదు అనిపిస్తే అక్కడికి వెళ్తే అవునా? కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్న. నాకు దర్గా ఒకటి, శ్రీశైలం ఒకటి, చాలా సెంటిమెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.